బ్యాక్ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వ్యవహారం సంచలనంగా సృష్టించింది. అయితే ఈ కల్తీ నెయ్యి కేసులో సినిమాకు మించి ట్విస్ట్ల మీద ట్విస్టులు కలిగించే సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అనే విధంగా సిబిఐ విచారణ పూర్తి చేసి ఇప్పుడు ఏసీబీ కోర్టుకు బదిలీ చేయడంతో కేసు చివరి దశకు చేరుకున్నట్టయింది. దేశవ్యాప్తంగా ఓ కుదుపు కుదిపేసిన శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యి కల్తీ వ్యవహారం చివరి దశకు చేరుకుందా? ప్రధాన నిందితుడు ఎవరో సీబీఐ ప్రత్యేక సిట్ అధికారులు గుర్తించారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబు భారీ బహిరంగ సభలో గత ప్రభుత్వ హయాంలో లడ్డూకు వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. సీఎం ఘాటైన కమెంట్స్ అనంతరం ఏపీ పోలీసుల నేతృత్వంలోని డీఐజీ, ఐటీ స్థాయి అధికారులతో కూడిన సెట్ను ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించడం అంతా చకచకా సాగిపోయింది. ఇదే అంశంపై సుప్రీంకోర్టును వైసీపీ నేతలు, స్వతంత్రులు ఆశ్రయించడంతో సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. ఇక సీబీఐ హైదరాబాద్ డివిజన్ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు ఆధ్వర్యంలో విచారణ శరవేగంగా సాగుతోంది. కల్తీ నెయ్యి వ్యవహారంలో టెండర్ దక్కించుకుంది ఏఆర్ డైరీ అయినా వ్యవహారమంతా తెర వెనుక నడిపింది భోలేబాబా, వైష్ణవి డైరీలో. తీసుకున్న టెండర్లో నష్టం రాకుండా భోలేబాబా, వైష్ణవి డైరీతో కలిసి కాసులకు కక్కుర్తిపడి కల్తీ నెయ్యి సరఫరా చేసినా పర్లేదు అన్నట్లు ఏఆర్ డైరీ వ్యవహరించింది. ఒక్కసారిగా నెయ్యిపై టీటీడీకి అనుమానం రావడం, సీఎం చంద్రబాబు బహిరంగంగానే లడ్డూలో కల్తీ జరిగిందని ఆరోపణలు చేయడంతో నెయ్యి వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సిట్టు వేయడం, అనంతరం ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు అవడం జరిగిపోయాయి. ఇక బోలేబాబా డైరీకి డైరెక్టర్లుగా పనిచేసిన విపిన్ జైన్, పోమిల్ జైన్, వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ వినయ్ ఖాన్ చావ్డా, ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖర్లను మొదట 5 రోజుల పాటు సిట్ విచారించింది. ఇక రెండవసారి అపూర్వ చావ్డా, విపిన్ జైన్ ను విచారించింది. ఈ విచారణలో వ్యవహారం నడిపించింది అపూర్వ చావ్డాగా సీబీఐ గుర్తించింది. కెమికల్ ఇంజనీర్ చదువుకున్న అపూర్వ చావ్డా డైరీ పరిశ్రమలో కెమికల్ కలపడంలో దిట్ట. అనేక జంతు వ్యర్థాలు, కెమికల్ కలిపిన కల్తీ నెయ్యి తయారు చేసేవాడు. ఆ కల్తీ నెయ్యిని ట్యాంకర్లో నింపి నేరుగా దిండుగల్లోని ఏఆర్ డైరీకి తరలించేవాడు. అనంతరం అక్కడ నుంచి టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా సాగేది. విచారణలో నెయ్యి కల్తీని ఎక్కడ చేయించారో, ఎలా రవాణా చేశారో సీఐడీ అధికారులు పూర్తి వివరాలు సేకరించారు. అనంతరం ఇంటి దొంగల హస్తంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. కల్తీ నెయ్యి వ్యవహారం కీలక మలుపులు తిరుగుతూ చివరికి టీటీడీ ఉద్యోగులపై వాలింది. ఉద్యోగులను అదుపులోకి తీసుకోవాలంటే ఆధారాలు అవసరం. సిట్ అభ్యర్థన మేరకు కల్తీ నెయ్యి కేసును నెల్లూరు ఏసీపీ కోర్టుకి న్యాయమూర్తి బదిలీ చేశారు. మరో 2 రోజుల్లో కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్, సాక్ష్యాధారాలను ఏసీబీ కోర్టుకు సమర్పించనున్నారు. డాక్యుమెంట్ సమర్పణ అనంతరం మార్కెటింగ్ శాఖలోని పనిచేసిన 2 ఉద్యోగులను అందులోకి తీసుకోనున్నట్లు సమాచారం. అవినీతి నిరోధక చట్టం కింద అదుపులోకి తీసుకొని సిట్ అధికారులు వారిని విచారించనున్నారు. సిట్ దూకుడుతో టీటీడీ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఎటు నుంచి ఏ కేసు, ఏ అధికారి విచారణకు పిలుస్తారోనని భయాందోళనకు గురవుతున్నారు. చూడాలి సిట్ అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో.